గమనించిండ్రా? తెలంగాణ గుళ్ళు గోపురాల గురించి ఇప్పుడొచ్చినన్ని వార్తలు మున్పొచ్చేటియా? యాదగిరిగుట్ట నరసన్న వార్తనే ఏడాది కోపరన్న వచ్చేదో లేదో, ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు పోతేనే లోపటి పేపర్లా ఎన్నో 4 అక్షరాలు రాద్దురు. శివరాత్రి నాడు తప్పితే యములాడ రాజన్న వార్తను టీవీలో చూడకపోదుము. కొండగట్ట అంజన్నకు అప్పట్లంతా పబ్లిసిటీ ఎక్కడిది? మనం ఏమంటా తెలంగాణ తెచ్చుకున్నామో తిరుపతి ఎంకన్న కంటే ఎక్కువ మన గుళ్ళు గోపురాల గురించే చెప్పుకుంటున్నాం. ఇక హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ గుడి ఉంటుందని ఇదివరకు పట్నం నుండి అందరికి కూడా తెలుసో తెలదో, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఏమన్నా జరిగిందా? బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం మస్తు మంది జనం వచ్చిండ్రు. గుళ్ళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారు పట్టుబట్టలు పుస్తే మట్టెలు తెచ్చిండు. గుడి ఆయన ఏరియాలు ఉన్నది కాబట్టి సినిమాల మంత్రి సీనన్న కూడా పెళ్లి బట్టలు పసుపు కుంకుమ తీసుకొచ్చిండు. అందరు పోయి పెళ్లి పందిరికి ఎదురుగా కూసున్నాక లగ్గం సురువు చేసిండ్రు అయ్యవార్లు. పుస్తే మట్టెలు బియ్యం భక్తులకు చూపిస్తే దండం పెట్టుకుండ్రు. మీదికి పోయినాక పెద్ద పూజారి చుట్టూ తిరుక్కుంటా మల్లోపారి అందరికి మంగళసూత్రం చూపెట్టిండు. కరెక్ట్ ముహూర్తం టైంకి అయ్యవార్ల మంత్రాలు బాజా సప్పుళ్ళు భక్తుల సప్పట్లు కొడుతుండగా ఎల్లమ్మ తల్లి పెళ్లి జరిగింది. ఎన్కసిరి ఓడి బియ్యం పోసిండ్రు అయ్యవార్లు. అటెంక మంగళారతి ఇచ్చిండ్రు. ఎక్కడిది ఎల్లమ్మ తల్లి లగ్గం చూడాలని సీతాం వచ్చిండ్రు. ఎవరిని చూసినా టిక్క టిక్క సెల్ ఫోన్లలో ఫోటోలు తిప్పుకుండ్రు. ఆఫీసర్లు కూడా మంచిగానే సౌలతులు చేసిండ్రు. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ఎల్లమ్మను ఇంటి ఇలవేల్పుగా కొలుస్తున్న రిలయన్స్ కంపెనీల ఓనర్ ఇంటామే నీతు అంబానీ మేడం కూడా వస్తే మంచిగుండనుకున్నారట అయ్యవార్లు.